సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మేము మాత్రం పెంచమంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. సామాన్య ప్రేక్షకుడు థియేటర్కు రావాలంటే తక్కువ ధరకే టికెట్లు అందుబాటులో ఉండాలని నిర్మాతలు వాదిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. కేవలం టికెట్ ధరలు పెంచితే సరిపోదని, తమకు పర్సెంటేజీ విధానం అమలు చేయాలని సింగిల్ స్క్రీన్ థియేటర్లు యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్లకు ఉన్నట్టే తమకు కూడా వసూళ్లలో వాటా ఉండాలని, అప్పుడే థియేటర్లు నడపగలమని వారు తెగేసి చెబుతున్నారు. ఏడాదిలో దాదాపు 40 వారాల పాటు చిన్న టైర్ 2 సినిమాలకు నిర్మాతలు పర్సెంటేజ్ విధానాన్ని అంగీకరిస్తున్నారని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు. కానీ స్టార్ హీరోల సినిమాలకు మాత్రం రెంట్ విధానం అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పొడవునా పర్సెంటేజ్ సిస్టమ్నే అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఈ డిమాండ్పై నిర్మాతల మండలి ఎందుకు మౌనం వహిస్తుంది? పర్సెంటేజీ విధానం వల్ల నిర్మాతలకు లాభపడి గండి పడుతుందనే భయమా? లేక ఎగ్జిబిటర్లు డిమాండ్ వెనుక ఉన్న లాజిక్ను నిర్మాతలు అంగీకరించడం లేదా? ప్రభుత్వం జీవో ఇచ్చిన అమలుకు నోచుకొని ఈ పరిస్థితులు చివరకు థియేటర్లు మూసివేతకు దారితీస్తాయా అన్న ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. 2008 మన దాని 2012కి వచ్చింది. దాని 16లో కొట్లాడడం. లాస్ట్ మొన్న మీరు చూసి రోజు హరార వీరమల్లో అప్పుడు కూడా మీకు ఎందుకు మేము పర్సంటేజ్ చేస్తాం, 2 months వెయిట్ చేయండి అన్నారు. సరే అని వెయిట్ చేసినాం. మా పేరు బదనాం చేసి థియేటర్లు బంద్ చేస్తున్నారు అని చెప్పి మేము థియేటర్లు ఏం బంద్ చేస్తలేదు. మేము థియేటర్ అన్ని ఓపెన్ పెడతాం. ఎవరు అయితే పర్సంటేజ్ ఇస్తారో వాళ్ళ సినిమా ఆడుతున్నాం. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్లో అందిస్తారు. రానా, చూస్తున్నాం కదా, ఏదైతే అటు సినిమాలకు టికెట్ల ధరలు పెంపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా మేము అలా పెంచుకోలేము, మాకు పర్సెంటేజీ కావాలంటూ కూడా నిర్మాతల మండలి అయితే తెగేసి చెప్తున్నారు. ఏంటి ఇంకా వాళ్ళ డిమాండ్లు ఎలా ఉన్నాయి? దీనిపై ఏం చేయబోతున్నారు? ఒకప్పుడు సినిమా కలకలాడిందంటే సింగిల్ స్క్రీన్లోనే ఎక్కువ మంది జనాభా ఫ్యామిలీస్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎక్కువగా ఈ సింగిల్ థియేటర్కే ఎక్కువగా రెగ్యులర్గా వస్తుంటారు. అలాంటిది ఇప్పుడు మల్టీప్లెక్స్లు కల్చర్ పెరిగిపోవడంతో కూడా సింగిల్ థియేటర్కి రావడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిర్మాతల మండలి ముఖ్యంగా ఈ పర్సంటేజ్ విధానాన్ని తీసుకుని వస్తే ఖచ్చితంగా కూడా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ బాగా లాభపడతారని కూడా మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు. గతంలో అనేక సార్లు కూడా ఇదే ఫిలిం ఛాంబర్ దగ్గర కూడా ధర్నాలు కూడా చేశారు, నిరాహార దీక్షలు చేశారు. దాంతోపాటు అనేక లెటర్లు కూడా నిర్మాతల మండలికి కూడా వారు పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మల్టీప్లెక్స్లో మాత్రం పర్సంటేజ్ విధానం కొనసాగుతుంది. వాళ్ళు అక్కడ లాభపడుతున్నారు. లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఇద్దరికి ఈక్వల్గా కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పెద్దగా ప్రభావం అనేది కనపడట్లేదు నష్టం గురించి. సో అయితే సింగిల్ థియేటర్ విషయానికి వస్తే మాత్రం పూర్తిగా అంటే ఇప్పుడున్నటువంటి విధానం వల్ల 3 నెలలు లాభం వచ్చిందనుకో, దాదాపు 9 నెలల వరకు కూడా చాలా వరకు కూడా నష్టాల్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా నిర్మాతల మండలి కూడా కంపల్సరీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఏదైతే ఎగ్జిబిటర్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని మినిమం గ్యారంటీ కింద విధానాన్ని తీసుకొని వచ్చి దాంతోపాటు ఈ పర్సంటేజ్ని కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఇటు థియేటర్ వాళ్ళు కానీ ఇటు నిర్మాతలు కానీ ఇద్దరు కూడా లాభపడతారనేది కూడా వారు చెప్తున్నారు. ఇప్పుడంతా కూడా మినిమం గ్యారంటీకి సంబంధించిన అంశం పైన వెళ్తున్నారు. ఎందుకంటే ఒక సినిమాని రెంట్తో పాటు అన్నీ కూడా ఇప్పుడు కట్టుకోబోతున్నారు. కాబట్టి దీనివల్ల కూడా 3 నెలలు మాత్రమే లాభం వస్తుంది. మిగతా 9 నెలలు కూడా చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని ఇప్పటికే ఎగ్జిబిటర్లు మండలి కూడా చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ మీరు థియేటర్ మొత్తం రేట్లు పెంచినా కూడా మేము ఎట్టి పరిస్థితులను కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే రేట్లు పెంచడం వల్ల సింగిల్ థియేటర్కి జనాలు రావడం తగ్గిపోతారు. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అనేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్ యూ.